హలో ఎవ్రీవన్. టుడే సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే చికెన్. సో ఉదయాన్నే నాన్నతో కలిసి నేను చికెన్ తేడానికని షాప్ దగ్గరికి వెళ్ళాను. సో నైట్ అంతా ఫుల్ వర్షం. సో మార్నింగ్ అంతా చాలా చల్లగా ఉంది. సో చికెన్ తెచ్చిన వెంటనే అమ్మ అయితే వెల్లుల్లి ఇచ్చి వలమంది. సో అన్నీ నేనేనా అంటే నువ్వే, నీ కాక నేను చేస్తానా అంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అన్ని చిన్న వాళ్ళకి ఇచ్చి పనులు చేపిస్తారా? సో ఇలా పిన్ని వాళ్ళు వచ్చారు. సో మన పని త్వరగా అయిపోయింది. సో ఈలోపు అమ్మ చికెన్ కాసిన వీడియో తీస్తావా అంది. ఫస్ట్ వీడియో కదా, ఆగమ్మ నేను వస్తానని చెప్పేసి వెళ్ళి త్వరగా వీడియో తీసేసాను. ఇదేంటమ్మా గోధుమలు అప్పుడే ఎండలో పెట్టావంటే వాటితో ఏవో చేస్తంట. సో ఇలా చికెన్ని నీట్గా వాటర్తో 4-5 టైమ్స్ కడుక్కోవాలి క్లీన్గా. సో ఇంకా బగారా రైస్కి అయితే వాటర్ పెట్టేసింది. రైస్ కుక్కర్లో చేస్తున్నాం. మరి చికెన్ బగారా రైస్ ఉంటే పెరుగు చట్నీ కూడా ఉండాలి కదా, ఇలా పెరుగు చట్నీ చేస్తుందమ్మా. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వాటర్ లేకుండా చికెన్ అంతా ఆయిల్లో వేయాలి. చికెన్ బాగా ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయే వరకు. ఏంటి బగారా రైస్లోకి చికెన్ ఫ్రై అనుకుంటున్నారా? సో మా అమ్మ చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తుంది అనమాట, నాకు చాలా ఇష్టం. సో మా అక్క కర్రీ చేయమన్నా సరే నా కోసం చికెన్ ఫ్రై చేస్తుంది బగారా రైస్లోకి. అలా ఉడుకుతున్న చికెన్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని అలా తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అలా మంచిగా ఉడికించుకుందాం. ఈలోపు మసాలా ప్రిపేర్ చేద్దాం. అల్లం వెల్లుల్లి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పక్కనే ఇంకొక కడాయి పెట్టుకొని ఇప్పుడు బగారా రైస్లోకి మసాలా. సో పక్కనే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆకు, చెక్క, లవంగం ఏవో దినుసులు వేస్తుందమ్మా, అవన్నీ దినుసులన్నీ వేసుకోవాలి. సో ఈలోపు ఒక ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి కూడా ఇవి వేగిన తర్వాత అందులో వేసేయాలి. ఒక 5 మినిట్స్ అలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా మంచిగా వేగనివ్వాలి. ఈలోపు చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. సో బగారా రైస్ కోసం అమ్మ వేడి నీళ్ళు పెట్టింది. సో బాయిల్ అయిన వాటర్లో రైస్ కడుక్కున్న తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఈ రైస్లోకి అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఆ మసాలాను అయితే వేసేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మంచిగా వేగిపోయిన తర్వాత ఈ మసాలాలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ కొంచెం అలా తిప్పుకోవాలి. మమ్మీ ప్లేట్ లేకుండా చాలా ఈజీగా కట్ చేసిద్ది నైఫ్తో వెజిటేబుల్స్. సో అలా కొత్తిమీర కూడా కట్ చేసేసింది అందులోనే. పక్కనే మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. అంటే వాటర్ లేకుండా మంచిగా కుక్ అయిందనమాట. సో ఇప్పుడు మనం చేసుకున్న మసాలా అంతా రైస్లో వేసేసి అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. రైస్ కుక్కర్ కాబట్టి మనం వండాల్సిన అవసరం లేదు. మీరు రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. ఈలోపు అమ్మ చికెన్లో కారం వేస్తుంది. కారం మీకు నచ్చినంత వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. మేము స్పైసీగా ఏం తిన్నాం, నార్మల్గానే తింటాము. సో కొంచెం కారం వేసింది. కారం అంతా బాగా ముక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో కారం పట్టినప్పుడే మనకి బాగా టేస్ట్ తెలుస్తుంది అనమాట. కారం అలా కలుపుకున్న తర్వాత మన చికెన్ ఫ్రైలోకి మెయిన్ ఐటెం సో మసాలా అనమాట. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులో ధనియా పౌడర్ అండ్ కొబ్బరి బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. సో అది మిక్స్ అయిపోయిన తర్వాత అల్లం అండ్ చిన్నులపాయ కూడా వేసి మళ్ళీ పేస్ట్లా చేసుకోవాలి. సో చూసారు కదా మా అమ్మ అల్లం ఎలా కట్ చేసిందో, చాలా ఈజీగా కట్ చేసిద్ది. సో అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని చికెన్ ఫ్రైలో వేసేయాలి. సో వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సో మసాలా అంతా మంచిగా ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి. సో అయిపోయిన తర్వాత గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇంక మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో రిమైనింగ్ బగారా రైస్ ఉడుకుతుంది. సో పెరుగు చట్నీ కూడా చేయాలి. సో ఈలోపు మనం రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూసేద్దామండి. ఇంకా హాఫ్ కుక్ అయింది. సో అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో పెరుగు చట్నీ కోసం ఆ పెరుగు చిరుగుతుంది. సో మంచిగా అలా పెరుగు చిరిగి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్లో ఈ పెరుగును వేసేసి మంచిగా కలుపుకుంటే మన పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. సో మేము తినేలోపు పెరుగు చట్నీ చాలా కావాలని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. మీరు బయట అయినా పెట్టుకోవచ్చు. సో పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది.
అమ్మ వీడియో తీస్తున్నాను మంచిగా పెరుగు చట్నీని కలుపంటే మంచిగా కలుపుతుంది మా అమ్మ పెరుగు చట్నీని. సో పెరుగు చట్నీలో ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే అమ్మ చాలా ఆనియన్స్ వేసింది, టేస్ట్గా ఉండిద్ది మంచిగా. సో ఈలోపు రైస్ అయితే కుక్ అయిపోయింది. సో ఇంక మనం తిని టేస్ట్ చెప్పేద్దాం ఎలా ఉందో. సో రైస్ అయితే ప్రాపర్గా కుక్ అయిపోయింది. మనం మంచిగా పొడి పొడిగా రావాలంటే రైస్కి తగ్గట్టు వాటర్ కూడా మంచిగా వేసుకోవాలి. సో ఇంకా అమ్మ ప్లేట్లో మంచిగా పెట్టించింది. సో ఇంక తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం. అమ్మ చేసే ఈ చికెన్ కోసం హాలిడేస్కి హాస్టల్ నుంచి వచ్చే ముందు అక్కడ హాస్టల్లో చికెన్ తిన్నానమాట. మళ్ళీ ఇక్కడ టేస్ట్ తెలియదేమో అని. సో మీరు కూడా ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ గైస్.